నమస్తే ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష. జూలై 18, 2024కి సంబంధించిన అప్డేట్ ఇవ్వడానికైతే నేను మన ఖైరతాబాద్ బడా గణేశుని దగ్గరికి వచ్చేసిన. అండ్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న అప్డేట్స్ కోసం అయితే నేను ఇవాళ చాలా ఎగ్జైటింగ్ సంబంధించిన అప్డేట్ అయితే చేసిన. దానికి సంబంధించిన వ్లాగ్ అంతా చేసిన. అదేంటంటే మన గణనాథునికి సంబంధించిన కాళ్ళ భాగం కానీ పొట్ట భాగం కానీ మొత్తం కూడా లిఫ్ట్ అయితే చేసి ఇవాళ దానికి 6 o'clock నుంచి కూడా వర్క్ స్టార్ట్ చేసి ఇప్పటి వరకు కూడా చాలా ముమ్మరంగా జరిగింది. దానికి సంబంధించిన వర్క్ అంతా కూడా నేను కంప్లీట్ వ్లాగ్ అయితే చేసిన. అండ్ మిస్ అవ్వకుండా చూడండి. కొత్తగా మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నమస్తే ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష. జూలై 18, 2024కు సంబంధించిన ఖైరతాబాద్ గణేశునికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవ్వబోతున్నాయి. అలా ఎగ్జైటింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మనం చూస్తున్నారు కదా, ఇక్కడ ఆల్రెడీ మనకు రైట్ లెగ్ అయితే ఆల్రెడీ మనకు పెట్టారు. అండ్ ఇలా వచ్చేసి మనకు భారీ ఎత్తున ఉన్న ఒక లెఫ్ట్ సైడ్ లెగ్ అనేది అయితే ఇప్పుడు మనకు వెల్డింగ్ చేస్తున్నారు. మనం చూడొచ్చు క్లియర్గా క్రేన్ సహాయంతో అయితే దాన్ని లేపుతున్నారు. ఇక్కడ చూడవచ్చు మనకు అంతా కూడా పొద్దున్న నుంచి అయితే వర్క్ స్టార్ట్ అయింది. ఇక్కడ ప్రస్తుతానికైతే క్రేన్ సహాయంతో అయితే లెఫ్ట్ సైడ్ లెగ్ని అయితే పెడుతున్నారు. పైకి లిఫ్ట్ చేస్తూ మనకు అక్కడ వెల్డింగ్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు చూడవచ్చు, ఇప్పుడైతే వెల్డింగ్ సంబంధించిన వర్క్ అయితే జరుగుతుంది మొత్తం కూడా. ఇక్కడ లెఫ్ట్ సైడ్కి సంబంధించిన లెఫ్ట్ మొన్ననైతే నేను మీకు చెప్పాను, అసలైతే ఇది మనకు ఆ తాళ్ళతోటి మనకు పైకి తీసుకుపోతారా క్రేన్తో తీసుకుపోతారా అనే ఒక మనకు తెలియాల్సి ఉందని చెప్పాను. కాదు, ఇప్పుడు మనకు క్రేన్ సహాయంతో మనకు లెఫ్ట్ లెగ్ అనేది అయితే పైకి తీసుకుపోతున్నారు. ఇక్కడ చూడొచ్చు మొత్తం కూడా ఒక 4 వ్యక్తులు అయితే కింద మనకు సెట్ చేస్తున్నారు. దాని తర్వాతనైతే పైకి తీసుకుపోతున్నారు. ప్రస్తుతానికైతే కింద పొజిషన్ అయితే సెట్ చేస్తున్నారు. దానికి సంబంధించి వెల్డింగ్ చేసి దానికి సంబంధించిన తాళ్ళు అయితే కడుతున్నారు. పైకి చూడొచ్చు ఒక పర్సన్ అయితే పైకి పోతున్నాడు. అండ్ పైన కూడా మనకు ఒక ముగ్గురు అయితే కూర్చొని ఉన్నారు. దానికి సంబంధించిన సిట్టింగ్ పొజిషన్ అనేది అయితే ఇప్పుడు సెట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈరోజు మనకు ఈ లెగ్స్కి సంబంధించి సిట్టింగ్ అనేది అయిపోతే దానికి తర్వాత కూడా సంబంధించిన మనకి ఇక్కడ గణపతి మహారాజుకు సంబంధించిన పొట్ట భాగం అనేది కూడా రెడీ అయిపోయింది. తర్వాత మనకు ఆ హెడ్కు సంబంధించిన కిరీటం సంబంధించిన మెయిన్ ఆ హెడ్కు సంబంధించిన వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. మీకు అక్కడ చూడొచ్చు ఆ వెల్డింగ్ చేసి కూడా రెడీగా ఉంది. దాన్ని పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఫ్రెండ్స్, ఇంకా మనకు వినాయక చవితికి ఎగ్జాక్ట్లీ ఒక 50 రోజులు మాత్రమే ఉంది. వినాయక చవితి దగ్గర పడుతుంది కాబట్టి వర్క్ అనేది అయితే చాలా ముమ్మరంగా జరుగుతుంది. దీనికి సంబంధించిన వర్షాకాలం కాబట్టి వర్షాలు కూడా వస్తాయి కాబట్టి మొత్తం కూడా బందోబస్తుగా రేకులు అయితే వేసిరు. పైన కూడా మనం చూడొచ్చు, పైన కూడా రేకులు అయితే వేసిరు. అండ్ పక్కన చుట్టుపక్కల కూడా మొత్తం పరదాలు వేసిరు. బ్యాక్ సైడ్ కూడా రేపు అయినా ఎల్లుండి అయినా సరే బ్యాక్ సైడ్ పరదాలు కూడా వస్తాయట. మనం చూడొచ్చు పైన అయితే ఆ రైట్ సైడ్ లెగ్కి అయితే వెల్డింగ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి అది ఆల్రెడీ సిట్టింగ్ చేసేసారు. కాకపోతే చిన్న చిన్న మరమ్మతులు అనేది అయితే చేస్తున్నారు. మనకి ఇక్కడ లెఫ్ట్ లెగ్ సంబంధించి ఇంకా సెట్టింగ్ పొజిషన్ లేదు. సెట్టింగ్ పొజిషన్ అయిన తర్వాత మొత్తం కూడా సెట్ చేసిన తర్వాత వెల్డింగ్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను.
మొత్తం కూడా గణనాథునికి సంబంధించిన బాడీ ఫిట్టింగ్ అంతా జరిగిపోయిన తర్వాత కూడా ఖైరతాబాద్ గణనాథునికి సంబంధించిన అసోసియేషన్కి మొత్తం కూడా ఇక్కడ పూజలు అయితే జరిపారు. మొత్తం కూడా కొబ్బరికాయలు కొట్టి సంబంధించిన అన్నీ కూడా గణనాథుని కాళ్ళు మొత్తం పొట్ట భాగం మొత్తం కూడా అమర్చిన తర్వాత కూడా కొబ్బరికాయలతో పాటుగా అంతా కూడా ఇక్కడ పూజ కార్యక్రమం అయితే ముగిసింది. వాలంటీర్స్, పోలీస్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లు, ఆల్ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, ఇరిగేషన్, అన్ని డిపార్ట్మెంట్ సహకారం తీసుకుంటాము. వాళ్ళ సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ సంవత్సరం కూడా మనం చాలా పెద్ద ఎత్తున చేస్తాము. చవితి పండుగ ఏదైతే 7వ తారీఖు ఉంటుందో చవితి పండుగ మనం ప్రతి సంవత్సరం లాగా చవితి పండుగ 4 రోజుల ముందు కంప్లీట్ చేస్తుంటుంది. ఈ సంవత్సరం కూడా రికార్డ్ బ్రేక్ చేద్దాం. 3 రోజుల ముందు కంప్లీట్ గణపతిని కంప్లీట్ కలర్తో సహా చేసి భక్తుల దర్శనంకు వదులుతామని మనం చేస్తున్నాం. 17వ తారీఖు రోజు వినాయక నిమజ్జనం ఉంటుంది. అనంత చతుర్దశి రోజు ఆ రోజు 17వ తారీఖు రాదు. ఎప్పటిలాగానే ఉదయమే ఉంటుంది. ఉదయం తీస్తాము. మనం ప్రశాంతం ఎందుకు ఉదయం తీస్తామని చాలామంది అడుగుతారు. కానీ మనం ఉదయం తీస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. వేరే గణపతులు వచ్చేదానికి దారి ఉంటుంది. వాళ్ళకు కూడా ఇచ్చేయాలి. మనం రాత్రి కూడా తీసినప్పుడు లక్షలాది మంది భక్తులు అక్కడనే ఆగిపోతారు. మనకు వినాయకుని పడేదాకనైతే అక్కడ జరగనే సమస్య ఉంటుంది. అందుకనే మనం ఉదయం 2:30-3 గంటల ప్రాంతంలో నిమజ్జనం చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా అందరు సహకారం ఉండాలి. అందరు సహకరిస్తున్నారని మేము మనం చేసుకుంటాం. ఎలా అనిపిస్తుంది అంటే మీరు చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు 63 ఫీట్ల వరకే చూసినారు మేము చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా. ఫస్ట్ టైం 70 ఫీట్లు అంటే ముందు నిలబడి చూస్తే గణపతి బొజ్జ మాత్రమే కనపడుతుంది. మీరు చూసినట్టయితే ఈరోజు 2 కాళ్ళు అమర్చారు, బొజ్జ అమర్చారు. హెడ్ కూడా ఈవినింగ్ వరకు ఫిక్స్ చేసేస్తారు వాళ్ళు. సో మనకు మాత్రం నేను అనుకునేది ఏంటంటే ముందు నిలబడితే మొహం దేవుడికి కనిపించేది 63 ఫీట్ల వరకు. 70 ఫీట్లు అయ్యేసరికి ఇంకా జర వెనక నుంచి చూడాల్సి వస్తుంది భగవంతుడికి. అసలు దగ్గరికి రాలేదని ఎవ్వరు బాధపడదు. దూరం నుంచి చూసిన వాళ్ళు, దేవుడి కళ్ళు చూసిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే దూరం నుంచి ప్రతి ఒక్కరు ఈసారి రావాలి, 70 అడుగుల గణపతిని దర్శించుకోవాలి, భగవంతుని ఆశీర్వాదాలు తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఈ సంవత్సరం మనం హిస్టరీ క్రియేట్ చేయబోతున్నాము. మన తెలంగాణలో, మన హైదరాబాద్లో, మన ఖైరతాబాద్లో ఇంత పెద్ద విగ్రహాన్ని మనం దగ్గరుండి వీక్షిస్తున్నామంటే మనమందరూ జన్మ ధన్యమైనట్టే. సో జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే రైట్ లెగ్ సంబంధించిన పొజిషన్ అనేది ఆల్రెడీ 1 వీక్ బ్యాకే ఇచ్చేశారు. కాకపోతే చిన్న చిన్న మరమ్మతుల కారణంగా ఇప్పుడు మళ్ళీ క్రేన్ అనేది లెఫ్ట్ లెగ్ నుంచి కూడా రైట్ లెగ్కి షిఫ్ట్ అయ్యి ఆ రైట్ లెగ్ని అనేది కొంచెం రిమూవ్ చేసి మళ్ళీ కరెక్ట్ పొజిషన్లో పెట్టడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. మీరు వీడియోలో క్లియర్గా చూడొచ్చు. ఆ క్రేన్ సహాయంతో అయితే మనకు రైట్ లెగ్ అనేది షిఫ్ట్ చేస్తున్నారు. ఇక్కడ మనం కొంచెం మీకు క్లోజ్ నుంచి అయితే చూపిస్తాం. ఇక్కడ కింద ఒక ఐదుగురు కలిసి అయితే ఇక్కడ దానికి సెట్టింగ్ రైట్ లెగ్ సంబంధించిన సెట్టింగ్ అయితే చేస్తున్నారు. అండ్ మన పైన కూడా చూడొచ్చు. ఇక్కడ మనకు ఒక 2 స్టెప్పులు అయితే వచ్చినాయి. ఇక్కడ బేస్ తీసుకున్నట్లయితే ఇంతకుముందు రైట్ లెగ్ సెట్టింగ్లో ఉన్నదే మళ్ళీ మనకు ఆపోజిషన్లో కరెక్ట్గా సెట్ చేసి వెల్డింగ్ చేసి మళ్ళీ లెఫ్ట్ లెగ్ అనేది ఎలా అనేది పెడతారు. అండ్ మనకు రేపు కానీ ఎల్లుండి కానీ ఆల్రెడీ మనకు అక్కడ చూడొచ్చు తలభాగం అనేది ఆల్రెడీ వెల్డింగ్ అయి ఉంది. దాన్ని కూడా అది పైకైతే షిఫ్ట్ చేయొచ్చు. దాన్ని నేను మీకు నెక్స్ట్
రైట్ లెగ్కి సంబంధించిన కొన్ని సైజులు అయితే డిఫరెన్స్ రావడంతో మళ్ళీ కట్ చేసి కూడా దాన్ని సైజులు కరెక్ట్ చేసి అయితే వెల్డింగ్ చేస్తున్నారు. మనకు కింద ఒక 5గురు అయితే ఈజీగా దాన్ని పట్టుకొని అయితే కింద సిట్టింగ్ పొజిషన్ మీరు క్లియర్గా చూడొచ్చు. తాళ్ళతో అయితే ఫస్ట్ కట్టి కింద మనకు ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న బేసుడ్లనే కొంచెం అటు ఇటు జరిపి కొంచెం సైజుల డిఫరెన్స్ తోటే దాన్ని సెట్టింగ్ పొజిషన్లో పెట్టి మళ్ళీ అయితే వెల్డింగ్ చేస్తున్నారు. మనకు లెఫ్ట్ లెగ్ అయితే జస్ట్ అట్లా హోల్డ్ చేసారు, అది కూడా కరెక్ట్ పొజిషన్ అయితే అయి ఉండకపోవచ్చు. మనం పైన చూసుకున్నట్లయితే ఒక 3 వ్యక్తులు తాళ్ళతో కట్టి తర్వాత వెల్డింగ్ అయితే చేస్తున్నారు. అండ్ పైన మనకు అక్కడ ట్రయాంగిల్ షేప్లో ఉన్నవి అయితే అక్కడ మనకు హ్యాండ్స్ రావచ్చు. దాని తర్వాత మనకు లెగ్, సో దానికి సంబంధించిన హెడ్ పొజిషన్ అయితే పైన ఉంటుంది. ఇక్కడ బేసుడ్ కూడా చూడొచ్చు. మనకు స్టేజ్కి సంబంధించిన బేసుడ్ అయితే ఎంత బలంగా ఉందో. ప్రతి ఒక్క 3 ఇంచెస్ కంటూ ఒక కడ్డీ అయితే మనకు వెల్డింగ్ చేసి పెట్టారు. ఎందుకంటే మనకు 70 అడుగులకు సంబంధించిన గణనాథుడు కూర్చోవాలంటే కూడా స్టేజ్ అనేది అంత బలంగా ఉండాలి. అండ్ మనకు పోయినసారి కూడా ఇంతే. జూలై 18, 2024కు సంబంధించిన అప్డేట్ అయితే మీరు చూస్తున్నారు కదా. పొద్దున 8 గంటల నుంచి అయితే వర్క్ స్టార్ట్ అయింది. అంటే అంతకు ముందు నుంచి వర్క్ అయితే స్టార్ట్ అయింది. 6 గంటల షిఫ్ట్. వీళ్ళైతే మొత్తం 5:30కే పని చేయడం అయితే స్టార్ట్ చేస్తారు. అండ్ మనకి ఇది పొద్దున్న నుంచి కూడా మనకు లెఫ్ట్ లెగ్ సంబంధించింది లిఫ్ట్ చేయడం కోసం అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ ఎప్పుడో వచ్చేసింది. అండ్ దానికి సంబంధించిన తాళ్ళు కట్టడం కానీ వెల్డింగ్ చేయడం కానీ మీరు క్లియర్గానైతే చూడొచ్చు. ఇక్కడ ఒక 2 వ్యక్తులు అయితే ఫ్రేమ్కి సంబంధించి ఫ్రేమ్ మీద ఎక్కి ఈ ఫ్రేమ్ను కూడా తాళ్ళు కట్టి దాన్ని లిఫ్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ కూడా చూడొచ్చు మనకు క్రేన్ పెట్టడం వల్ల కూడా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితే ట్రాఫిక్ కొంచెం అంతరాయం కలుగుతుంది. ఆ రోడ్డు మీద మనుషులు అయితే ఇప్పుడు ఉండడం వల్ల. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకు ఈ ఫ్రేమ్ కూడా తాళ్ళు కట్టి అయితే లిఫ్ట్ చేస్తున్నారు. మరి ఇది ఇప్పుడు ఎక్కడ పెడతారు అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది. అండ్ మనకు అక్కడ రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ పొజిషన్కి సంబంధించి అయితే సెట్ అయింది. మొత్తానికి అయితే వెల్డింగ్ చేశారు కరెక్ట్ పొజిషన్లో. చేస్తారా లేకపోతే ఇంకేమన్నా కొంచెం జరిపే పొజిషన్ వస్తుంది అనేది ఇంకా తెలియాల్సి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే ఒక 2 అటొక వ్యక్తి ఇటొక వ్యక్తి కూడా ఉండి మనం మొత్తం ఒక పెద్ద ఫ్రేమ్ని అయితే పైకి లిఫ్ట్ చేస్తున్నారు. ఈరోజు మొత్తం కూడా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. మీరు ఎవరు కూడా మిస్ చేయొద్దు. అండ్ కొత్తగా మన పేజీని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడొచ్చు మనకు పెద్ద ఫ్రేమ్ని మనుషులు అయితే లేపలేరు కాబట్టి ఒక క్రేన్ సహాయంతో అయితే తీసుకెళ్తున్నారు. ఇక్కడ చూడొచ్చు అంటే మనకు ఫ్రేమ్ అనేది ఇక్కడ కొంచెం పనికైతే అడ్డుపడుతుందని దాన్ని అయితే సైడ్కి పెట్టారు. ఈ క్రేన్ పని ఇక్కడ జరగడంతో రోడ్డు మొత్తం కూడా ట్రాఫిక్ అయింది. అంతా కూడా కొంచెం ట్రాఫిక్ అవ్వడంతో కూడా ఇబ్బంది ఉంది. మన బడా గలీష్ దగ్గరికి రానికి 3 రోడ్స్ ఉంటాయి. ఎంటర్ అయిపోయింది. సో అక్కడ బాడీ పైన ఉన్న తాళ్ళను అయితే రిమూవ్ చేస్తూ ఉన్నారు. సో గ్రేట్ బాడీని ఇప్పుడైతే లిఫ్ట్ చేయడానికి రెడీగా అయితే ట్రైన్ అయితే వచ్చేసిందన్నమాట. సో చూస్తున్నాం కదా మరికొద్ది నిమిషాల్లోనే ఆ సామాన్య బాడీ కూడా ఆర్డర్ చేసే అవసరం. ఫ్రెండ్స్ మీరు క్లియర్గా చూడవచ్చు గణనాథునికి సంబంధించిన పొట్ట భాగం అనేది అయితే క్రేన్ సహాయంతో అయితే లిఫ్ట్ చేస్తున్నారు. అక్కడ చూడవచ్చు మనకు ఒక తాళ్ళతోటి అక్కడ ఇంతకుముందు మనకు కింద పడకుండా కూడా ఒక పిల్లర్కి అయితే కట్టిరు. ఆ పిల్లర్కున్న తాడు ఇప్పేసి ఇప్పుడు క్రేన్ సహాయంతో ఆ క్రేన్కు సంబంధించిన బెల్ట్ పొట్ట భాగానికి అయితే వేసి ఇప్పుడు లిఫ్ట్ చేస్తున్నారు. అయితే మన గణనాథునికి సంబంధించిన మొత్తం ఇలా లిఫ్టింగ్ అనేది అయితే ఇలా కంప్లీట్ అవుతుంది. ఇది కూడా మనకు ఇలా మార్నింగ్ నుంచి కూడా చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి దీనికి సంబంధించిన పనులు. కింద చూడవచ్చు మనం ఖైరతాబాద్ గణేశునికి సంబంధించిన వాళ్ళకు ఖైరతాబాద్ అసోసియేషన్కి సంబంధించిన వ్యక్తులు కూడా అక్కడ ఉండి పనిని అయితే చేపిస్తున్నారు. అక్కడ వెల్డర్స్ కానీ అందరూ కూడా వర్క్ అయితే దానికి సంబంధించిన బ్యాలెన్స్ కానీ అవుట్ కాకుండా అటు సైడ్ ఇటు సైడ్ కూడా తాళ్ళు కట్టి చేస్తున్నారు. ప్రస్తుతానికైతే
క్రేన్ అయితే ఆపిరు. చూడొచ్చు ఇప్పుడైతే బయటికి అయితే వస్తుంది, బయటికి తీసుకొస్తున్నారు క్రేన్ సహాయంతో. ఇంత పెద్ద క్రేన్ ఇక్కడ పనిచేయడంతో మనకు ట్రాఫిక్ కూడా చాలా ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది, ఇది తెలుసు కదా. చూడొచ్చుగా మన ఒక 10 మంది అయితే మొత్తానికి పట్టుకొని పొట్ట భాగాన్ని అయితే బయటికి తీసుకొస్తున్నారు. కొంచెం అక్కడ మనకు స్పేస్ అనేది లేకపోవడంతో క్రేన్ కూడా స్పేస్ సరిపోవట్లేదు. ఇక్కడ చూడొచ్చు మొత్తానికైతే బయటికైతే తీసుకొచ్చారు. కింద ఒక 10-15 మంది సహాయంతో పైన క్రేన్ అయితే లేపుతుంది. కాకపోతే అక్కడ మనకు బ్యాలెన్స్ అవుట్ అవ్వడంతో కింద కూడా ఒక 10 మంది పట్టుకొని ఎటు కదలకుండా కూడా తీసుకొస్తున్నారు. మొత్తానికి బయటికైతే తీసుకొచ్చారు విజయవంతంగా. ఇప్పుడైతే మనకు పైకి అయితే లిఫ్ట్ చేయబోతున్నారు. ఇది చాలా కష్టతరంగానే ఉన్నది, ఎందుకంటే ఇంత పెద్ద భారీ ఎత్తునున్న పొట్ట భాగాన్ని పైకి తీసుకుపోవడం అనేది కూడా కొంచెం కష్టతరమైన ముచ్చటైనా కూడా కొంచెం మంచి ప్లానింగ్ తోటి అయితే దాన్ని పైకి తీసుకుపోతున్నారు. ఒక 10 మంది సహాయంతో అయితే తీసుకుపోతున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మొత్తం కూడా ఖైరతాబాద్ వినాయకునికి సంబంధించిన ప్లేస్లో మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అనేది అయితే అవుతుంది. మీకు ఈ ప్లేస్ కూడా తెలుసు కదా, ఐమాక్స్కి వెళ్ళే దారి. ఈ నుంచి ఇటు మనం వెళ్తే కూడా ఖైరతాబాద్ ట్రాక్ వస్తుంది అండ్ మెట్రో స్టేషన్ అయితే వస్తుంది ఇటు సైడు చూడొచ్చు. ఇక్కడ మొత్తం కూడా అక్కడ ఒక తాడైతే కట్టిరు, మొత్తం బ్యాలెన్స్ అవుట్ బ్యాలెన్స్ కూడా ఒక తాడైతే కట్టిరు. బ్యాలెన్స్ అవుట్ అవ్వకుండా ఉండడానికి పైన ఒక 3 వ్యక్తులు అయితే కూర్చున్నారు. ఒక 3 పర్సన్స్ కూర్చొని కూడా ఇక్కడ మొత్తం కూడా కింద ఒక 5-6 చాలు లెంత వీడియో. మొత్తానికైతే ఇప్పుడు ఫోటో భాగం అనేది ఇక్కడైతే సిట్టింగ్ చేసారు. ఈ సిట్టింగ్ పొజిషన్ నుంచి వెళ్ళి కూడా తాడు కట్టి పైకి అయితే తీసుకుపోతున్నారు. అయితే మనకి ఇక్కడ పొజిషన్ నుంచి వెళ్ళి అటు ఇటు కూడా మనకు బ్యాలెన్స్ అవుట్ అవ్వకుండా కూడా ఒక కింద ఒక 5-6 వ్యక్తులు అయితే పట్టుకున్నారు. ఆయన పైన కూడా బిల్డింగ్కి సంబంధించిన మెయిన్ పర్సన్ కూడా లోపల ఉన్నాడు. లోపల ఉండి మరి లోపల నుంచి అలానే పైకి తీసుకెళ్తారా, ఆడ పైకి వెళ్ళిన తర్వాత కిందికి దిగుతాడా అనేది తెలియాల్సి ఉంది మనకు. ఆ పైన చూడొచ్చు, పైన కూడా ఒక తాడు కట్టారు. ఆ తాడు నుంచి కూడా ఆ పైన నుంచి కూడా కింద లోపల మధ్యలో అయితే కట్టారు. మొత్తం మధ్యలో కట్టి మన క్రేన్ సహాయంతో అయితే పైకి లేపుతున్నారు. లేపిన తర్వాత పైకి తీసుకుపోయిన తర్వాత అయితే తాడు విప్పొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, ఇంతకుముందు అయితే మనకు ట్రాఫిక్ బాగా అయితే ఇక్కడ అయింది అండి రోడ్లకు సంబంధించి. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే క్లియర్ అయింది. అందరూ అయితే ఇక్కడ అందరికీ జై శ్రీ గణేష, జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఇక్కడ చూడొచ్చు మనకు ఖైరతాబాద్ అసోసియేషన్కి సంబంధించిన కన్వీనర్ సందీప్ అన్న అయితే ఇక్కడ ఉండి మొత్తం వర్క్ సంబంధించిన వర్క్ మొత్తం కూడా చేపిస్తున్నాడు. ఇది మొత్తం కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. మొత్తం ఐరన్కి సంబంధించింది కాబట్టి ఎటువంటి చిన్న మిస్టేక్ అయినా కూడా కింద పడే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది.
పైన మనకు ఈ మండపానికి సంబంధించి కొంచెం సైజు కూడా తక్కువ ఉండడంతో మనకు పొట్ట భాగం కూడా చాలా పెద్ద సైజులో ఉండడంతో అయితే పైకి తీసుకుపోవడం అనేది కొంచెం కష్టతరంగా అయిపోయింది. ఇక్కడ మనం ఒక 1 వీక్ నుంచి అయితే అప్డేట్ అయితే ఇస్తున్నాము. ఒక 1 వీక్ నుంచి కూడా 1 వీక్ సంబంధించి వెయిట్ చేసినాం. 1 వీక్ నుంచి కూడా మనకు ఇది ఎప్పుడు లిఫ్టింగ్ చేస్తారు ఇది అనేది దాదాపుగా ఒక 10 రోజుల నుంచి వెళ్ళి వెల్డింగ్ సంబంధించిన వర్క్ అయితే చాలా ముమ్మరంగా జరిగింది. మనం 10 రోజుల నుంచి కూడా వెయిట్ చేసినాం. కరెక్ట్గా మనము నిన్న మీకు అప్డేట్ ఇవ్వడానికి కూడా నిన్న వచ్చి మొత్తం రోజంతా కూడా ఇక్కడే ఉన్నా. కాకపోతే లిఫ్టింగ్ చేస్తారా చేయరా అనేది నిన్న అర్థమైపోయింది ఈవినింగ్ వరకు. అండ్ ఇలా పొద్దున మార్నింగ్ నుంచి కూడా అప్డేట్ చూడవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడవచ్చు ఇప్పుడు క్రేన్ పొట్ట భాగాన్ని అయితే చాలా బలంగానైతే పైకి తీసుకుపోతున్నారు. మొత్తం కూడా బ్యాలెన్స్ అవుట్ అయితే అవుతుంది. బ్యాలెన్స్ అవుట్ అయితే అవుతుంది మన దానికి సంబంధించి ఇప్పుడు చూడవచ్చు ఒక 5-6 మొత్తం కూడా తాడుబట్టి లాగుతున్నారు. క్రేన్ కూడా పైకి లాగుతుంది. అంటే బ్యాలెన్స్ అవుట్ అవడంతో తాడుబట్టి అయితే కిందికి లాగడం అయితే జరుగుతుంది. పైన కూడా ఒక 5-6 వ్యక్తులు ఉండి మొత్తం కూడా దాన్ని మెయింటైన్ చేస్తున్నారు. కానీ చాలా కష్టంగానే పైకి పోతుంది. సో చూడవచ్చు మనం నెక్స్ట్ తలభాగం అనేది అయితే పైకి తీసుకుపోతారు. ఇదే తలభాగం. నెక్స్ట్ మన పొట్ట భాగం అనేది అక్కడ కూర్చోబెట్టిన తర్వాత ఇదైతే పోతుంది. చూడవచ్చు చాలా బలంగానైతే తాడుబట్టి ఒక మొత్తం కూడా ఒక 6-7 వ్యక్తులు అయితే మొత్తం గుంజుతున్నారు పైకి.